లార్డ్ శివ, జాబ్ వస్తే ఫస్ట్ శాలరీతో ఇలాంటి ఫోన్ తీసుకుందాం అనుకో, కానీ ఇలా కరుణిస్తామని ఎక్స్పెక్ట్ చేయలేను ఆయన. మీరు బ్రిలియన్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకుముందు రోడ్ క్రాస్ చేస్తూ ఫోన్ కట్ చేసి నా పాకెట్లో పెట్టుకుంటుంటే అది మిస్ అయ్యి ఎక్కడో పడింది. దాన్ని వెతుక్కుంటూ వస్తుంటే మీ చేతిలో కనిపించింది. ఇస్తారా భయ్యా? ఎవడరా నువ్వు? నీ పులి రాసిన స్టోరీ, నీ క్యారెక్టర్ లేదు. చల్ హట్. ఎందు భయ్యా ఫోన్ నాదంటుంటే సంబంధం లేకుండా మాట్లాడతావు? ఇప్పుడు అర్థమైంది. నేను పరిచయం చేసుకోవడానికి చిన్న కథ చెప్తాను విను. మెయిన్ రోడ్ మీద చాలా న్యూసెన్స్. ఎవడి పనుల్లో వాడు బిజీ అయిపోయి పక్కోడికి యాక్సిడెంట్ అయినా పట్టించుకొని జనాలు. అలాంటి జనాల్లో ఒక ఎదవ ఎవడి దగ్గర ఏం కొట్టేస్తే నాకెంత వస్తుందని ఆలోచనలో ఉంటాడని. నీకు సెట్ అవ్వకున్నా ఇన్నోసెంట్గా డైలాగ్ కంప్లీట్ చేసేంత వరకు నాకు అర్థం కాలేదు అది నువ్వే అని. అచ్చా, ఫోన్ ఇవ్వమంటే సోది చెప్తావేంద్రా సోది. రే దాల్ రేసుకో. చూడ్డానికి ఎలా ఉన్నాననేది నీ క్యాలిక్యులేషన్, కానీ కోడితే బీప్ సౌండ్ 5000 వర్డ్స్ సౌండ్ ప్లే అవుతున్నా కానీ వినిపించదు. వినిపించట్లేదా? సెట్ అయినట్టే కదా. సారీ భయ్యా, సిగరెట్ వేస్ట్ చేశాను. ఇంకో సిగరెట్ తీసుకో. అయినా ఫోన్ కోసం నువ్వు నేను కొట్టుకోవడానికి భయ్యా చీప్గా. ఓ పని చేద్దాం, ఫోన్ నీకు ఇవ్వను, నేను తీసుకోను. ఈ ఫోన్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు హ్యాపీనా కాదా? అగర్ హ్యాపీ అవ్వకపోతే చెప్పు, ఈసారి కొడితే మామూలుగా పగలదు. వద్దు భయ్యా, హ్యాపీనే. హ్యాపీయేనా? స్మార్ట్ బాయ్. కాల్ వచ్చింది భయ్యో. హలో, చెప్పండి. మీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాను. ఈ నెంబర్కి నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చేయండి. ఓకే బాయ్. భయ్యా, అమ్మాయి ఫోన్ చేసింది. ఒకవేళ నీకు నా పైన డౌట్ ఉంటే ఫోన్ ఇచ్చేంతవరకు వెయిట్ చెయ్యి, లేదా ఇవన్నీ నీకెందుకురా, చల్ హట్. అమ్మాయి వచ్చేస్తుందంట. లొకేషన్ చేంజ్. తను వచ్చేలోపు 2 సెల్ఫీలు తీసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, మై ఫోన్. మీరు దివిజా? యా, యాక్చువల్లీ ఇది నా లైఫ్ అండి. దీంట్లో నా కాంటాక్ట్స్, మై పర్సనల్ ఇన్ఫో, ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్లో 8 lakhs పైగా క్యాష్ కూడా ఉన్నాయి. ఇది ఒకవేళ మిస్ అయి ఉంటే అమ్మో ఊహించుకోలేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మరి అంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ దాంట్లో ఎందుకంటే సేవ్ చేసుకోవడం, పైగా డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతూ? అంటే జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని. ఎదవలా ఉంటాడనుకున్నాను కానీ పర్లేదు. హలో మ్యామ్. ఏం లేదు, పోకిరి లాంటి వాళ్ళకి కాకుండా పర్ఫెక్ట్ పర్సన్కే దొరికిందని అనుకుంటున్నాను. చిన్న కాంప్లిమెంట్ అండి. మిమ్మల్ని చూడగానే అట్రాక్ట్ అయిపోయేలా ఉన్నారు.
మీరు సింగిలేనా? అంటే అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరైనా అట్లీస్ట్ మాట్లాడాలనిపిస్తే ఫోన్ నెంబర్. అయ్యా ఇదేంటి ఇంత చేస్తే ఓ అనుకుంటూ అలా వెళ్ళిపోయింది. సింగిలే బట్ రెడీ టు మింగిల్ విత్ ఎ పర్సన్ లైక్ యూ. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. చలో ఓపెన్ అప్.